హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం షార్ట్ బుక్లో ఎలా యాడ్ చేసేది చూస్తాం. డిఫరెంట్ వేస్ ఉన్నాయి షార్ట్ బుక్లో యాడ్ చేయను. ఇప్పుడు షార్ట్ బుక్లో మాన్యువల్ను మనం యాడ్ చేసేసి దానిలో ప్రియారిటీను సెట్ చేసుకున్న తర్వాత పర్చేస్ ఆర్డరు అక్కడ ఉండి కూడా మనం క్రియేట్ చేసుకోసం. లేదు సిస్టమే ఆటోమేటిక్గా ఎత్తుకోవాలంటే మినిమం మాక్సిమం క్వాంటిటీ మీరు పర్చేస్ ఎంట్రీ అప్పుడే సెట్ చేసేసింటే ఆటోమేటిక్గా షార్ట్ బుక్లో యాడ్ అయిపోను. సో ఎట్లా పర్చేస్ ఎంట్రీ చేసే మినిమం మాక్సిమం క్వాంటిటీ సెట్ చేసేది చూస్తాం. సో దానికి మీరు పర్చేస్ ప్లస్ న్యూ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత అప్లోడ్ సిఎస్వి ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఎక్స్పైరీ చేసుకోవాలి. సో వన్స్ మీరు అన్ని చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పక్కన ఒక ఆప్షన్ ఉంది, సేవ్ అండ్ సెట్ లొకేషన్. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ సెట్ లొకేషన్ క్లిక్ చేసిరంటే ఇక్కడ హెచ్ఎస్ఎన్ లొకేషన్ అన్ని చేసిన తర్వాత ఇక్కడ మినిమం మాక్సిమం క్వాంటిటీ ఉంది. ఇఫ్ సపోజ్ ఇక్కడ మినిమం క్వాంటిటీ మీరు మాక్సిమం క్వాంటిటీ సెట్ చేసేసిరంటే సో సిస్టమ్ ఇఫ్ మినిమం బిలో మినిమం అండ్ అబోవ్ మాక్సిమం పోతే మీకు ఆటోమేటిక్గా షార్ట్ బుక్లో యాడ్ చేసేసాను. సో ఇక్కడ బల్క్ అప్డేట్ ఉన్నాయి, మీరు బల్క్ అప్డేట్లో కూడా మినిమం మాక్సిమం క్వాంటిటీ తెచ్చుకొని సబ్మిట్ ఇచ్చుకోసం. సో సబ్మిట్ ఇచ్చుకొని సేవ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ బిలో మినిమం అండ్ అబోవ్ మాక్సిమం పోతే షార్ట్ బుక్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇలాగే కూడా మీరు షార్ట్ బుక్లో యాడ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మీకు మినిమం మాక్సిమం అకౌంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోవాలి. అకౌంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్ అండ్ టూల్స్ అండ్ సెట్ మినిమం మ్యాక్స్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినంటే ఇక్కడ మీరు లాస్ట్ 60 డేస్ కూడా సేల్స్ యావరేజ్ సేల్స్ చూపించిన ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ ప్రిఫర్డ్ వీక్ పెట్టుకోసం. ప్రిఫర్డ్ వీక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ మినిమం వీక్ 1 వీక్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మాక్సిమం ఐటమ్స్ వాల్యూ అలౌడ్. సో 100% పెట్టుకుంటే మీకు కన్వీనియంట్ గా మీరు పెట్టుకోవచ్చు. సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఇచ్చుకోవాలి. అండ్ డూ యూ వాంట్ టు ఓవర్ రైట్ కరెంట్ అండ్ మినిమం మ్యాక్స్ అది కూడా మీకు కావాలంటే ఎస్ ఇచ్చుకొని ప్రొసీడ్ చేసాం. సో ఇలాగే మీరు అప్డేట్ చేసుకోవాలి మినిమం మ్యాక్స్ కి. ఇప్పుడు న్యూ సేల్స్ ఇన్వాయిస్ లో ఉండి ఎలా షార్ట్ బుక్ లో సేల్స్ ఇన్వాయిస్ లోని ఎలా షార్ట్ బుక్ యాడ్ చేసేది చూస్తాం. సో మీరు బిల్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సో మీరు బిల్ ఇక్కడ చైన్ మోడ్ ఇక్కడ చూస్తుంటే స్టాక్ ఒక 4 దా ఉన్నాయి. సో ఇక్కడ ఉండే మీరు ఎలా షార్ట్ బుక్ యాడ్ చేసేది చూస్తాం. దానికి మీరు ఇక్కడ హై సింబల్ కాడ హ్యారో మార్క్ పెట్టుకొని హాల్ట్ F9 క్లిక్ చేసుకోవాలి. సో షార్ట్ బుక్ లో యాడ్ అయిపోను. అండ్ ఆల్ట్ F10 క్లిక్ చేసిరంటే క్వాంటిటీ మనం అడ్జస్ట్ చేసుకోసం. అండ్ ఇక్కడ ఉండే మీరు కస్టమర్ యాడ్ చేసిన తర్వాత వన్స్ మీరు పర్చేస్ డన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ పోను స్టాక్ ఈజ్ అవైలబుల్ ని. సో ఇలాగే ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలాగే మీరు సేల్స్ ఇన్వాయిస్ లో షార్ట్ బుక్ యాడ్ చేసుకోసం. ఇప్పుడు ఇన్వెంటరీలో ఎలా చేసేది చూస్తాం. సో దానికి మీరు యా ఐటమ్ మీరు యాడ్ చేయాలో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసిరంటే రైట్ సైడ్ పక్కన రైట్ సైడ్ లో సెకండ్ ఆప్షన్ ఉన్న యాడ్ ఐటమ్ టు షార్ట్ బుక్ ని ప్లస్ సింబల్. సో ఇక్కడ ఉండి కూడా మీరు క్వాంటిటీ యాడ్ చేసి షార్ట్ బుక్ కూడా యాడ్ చేసుకోసం. సో ఇలాగే మీరు చేసుకోసం. ఇఫ్ సపోజ్ మీకు లో క్వాంటిటీ ఏది అంటే ఉన్నాయని చూడాలంటే ఆల్ ఐటమ్స్ అండ్ స్టాక్ లో లో పెట్టుకొని అప్లై ఫిల్టర్ ఇచ్చిరింటే మీకు అన్ని ఐటమ్స్ షోన్ అవును. సో ఇక్కడ నుండి కూడా మీరు ఐటమ్స్ యాడ్ చేసుకోసం. అండ్ ఇలాగే మీరు ఇన్వెంటరీలో ఐటమ్స్ షార్ట్ బుక్ యాడ్ చేసుకోసం. అండ్ ఇక్కడ షార్ట్ బుక్ నుండి ఎలా యాడ్ చేసేది చూస్తాం. దానికి మోర్ ఆప్షన్ లో సెకండ్ వన్ షార్ట్ బుక్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం టాబ్లెట్ యాడ్ చేయాలో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేస్తేనే సో ఐటమ్స్ యాడెడ్ టు షార్ట్ బుక్ అయిపోతుంది. సో ఇలాగే మీరు షార్ట్ బుక్ లను ఐటమ్స్ యాడ్ చేసుకోసం. ఇక్కడ మీకు డౌన్లోడ్ పక్కన ఒక సింబల్ ఉంది ఆర్డర్ అసిస్టెంట్ ని. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఇది వచ్చేసి మీకు ప్రీవియస్ సేల్స్ పెట్టి మీకు ఆర్డర్ అసిస్టెంట్ సజెస్ట్ చేసిన షార్ట్ బుక్ యాడ్ చేయాలి. దాన్ని ఎలా చేయాలంటే ఇక్కడ సర్చ్ ఐటమ్ నేమ్ చేసుకోవాలి. ఇక్కడ సేల్ రీఫిల్ రిమైండర్ మీరు పెట్టుకోవాలి. అండ్ హైడ్ షార్ట్ బుక్ క్వాంటిటీ మీరు పెట్టుకోసం. అండ్ సేల్ క్వాంటిటీ లాస్ట్ 5 days సేల్స్ గురించి మీరు షార్ట్ బుక్ లో చూసుకోసం.
అండ్ రీఫిల్ రిమైండర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రీఫిల్ రిమైండర్ ఏముండాయని. అండ్ సజెస్టెడ్ షో ఓన్లీ సజెస్టెడ్ మీరు చూసిన తర్వాత ఇక్కడనే మీరు షార్ట్ బుక్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ సింబల్ ఉన్ను. అండ్ ఇక్కడ ఉండే మినిమం మాక్సిమం క్వాంటిటీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు ఆర్డర్ అసిస్టెంట్ నుండి కూడా షార్ట్ బుక్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.